నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికులు రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు నేరుగా ఒక్క రైలు కూడా లేదు. రోజు నడిచే శేషాద్రి, ప్రశాంతి, సంఘమిత్ర రైళ్లు కిటకిటలాడుతుంటాయి. వందే భారత్ నడిపితే ఈ రైళ్లపై ఒత్తిడి తగ్గుతుందని, ఈ అంశంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మార్గంలో వందే భారత్ నడవడం లేదని ఆర్టీఏ దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టి నుంచే రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మరమగ్గాలకు 500 యూనిట్లు, మామూలు మగ్గాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకానికి 125 కోట్ల వరకు ఖర్చు కానుంది. రాష్ట్రంలో 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు ఉన్నాయి. తాను ఎలాంటి స్కామ్ చేయలేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. 2 సార్లు ఎంపీగా పనిచేశారని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని ఆయన తెలిపారు. తాను దేశం విడిచి పారిపోనని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి సహా 12 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎం కు అధికారులు నివేదికను అందజేశారు. అయితే నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జేఐడి సెక్రటరీని నియమించారు. అధ్యయనం చేసిన సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు సమర్పించాలని కమిటీని ఏర్పాటు చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ తొలి యూనిట్ ను ప్రారంభించారు. దీంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ కేంద్రం సమీపంలో ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. దీన్ని 970 కోట్ల రూపాయలతో 55 ఎకరాల్లో నిర్మించనున్నారు. బనకచెర్లకు అనుమతులు ఎలా తీసుకోవాలో తెలుసన్న ఏపీ మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అడ్డుకోవడం తమకు తెలుసన్నారు. ఏపీతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని, ఆయనను చూసుకునే లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు హరీష్. దాన్ని అడ్డుకునేందుకు కేంద్రానికి చంద్రబాబు 7 లేఖలు రాశారని గుర్తు చేశారు. గొర్రెల పంపిణీలో 1000 కోట్లకు పైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు వెళ్లినట్లు నిర్ధారించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ పుస్తకాలు, ఫోన్లు, సిమ్ కార్డులను సీజ్ చేసింది. 200 బ్యాంకు ఖాతాలను బెట్టింగ్ అప్లికేషన్స్ లోనూ ఉపయోగించినట్లు గుర్తించారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది బీఆర్ఎస్ఏ. 10 ఏళ్ల పాలనలో పార్టీలు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకోలేదా? ఉప ఎన్నికలను నిర్ణయించేది ఎన్నికల సంఘం, కేటీఆర్ కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ గతేడాది మే 4న జరిగిన ఓ సభలో రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ను న్యాయస్థానం క్వాష్ చేసింది. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా తెలిపారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్క ఈసీ అధికారిని వదలబోమని ఆయన హెచ్చరించారు. మీరు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు, మీరు రిటైర్ అయినా మేము మాత్రం వదలమని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కోసం తాము ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ఏ ఒక్క ఈసీ అధికారిని వదలబోమంటూ రాహుల్ చేసిన బెదిరింపులను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. పారదర్శకంగా పనిచేస్తూనే ఇలాంటి ఆరోపణలను విస్మరించాలని ఈసీ అధికారులకు సూచించింది. అంబానీ సోదరులు ముఖేష్, అనిల్ జీవితాలు పరస్పర విరుద్ధంగా మారాయి. రిలయన్స్ జియో పేరుతో ముఖేష్ సంచలనాలు సృష్టించి కార్పొరేట్ ను శాసించే స్థాయికి ఎదిగారు. లక్షల కోట్ల రూపాయల సంపాదనతో ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు. అటు రిలయన్స్ గ్రూపులోనూ అనిల్ కంపెనీలు పతనమయ్యాయి. చివరకు ఆయన బ్యాంకు రుణాలు చెల్లించలేని స్థితికి వచ్చారు.
తాజాగా 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజాగా 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10% నుంచి 41% మధ్య టారిఫ్స్ ప్రకటించారు. ఇండియాపై ఇప్పటికే 25% ఛార్జ్ చేయనున్నట్లు చెప్పిన ట్రంప్ పాక్ పై 19% సుంకాలు విధించారు. మనతో పోలిస్తే తక్కువే అయినా పాక్కు ఇది భారంగానే మారనుంది. ఆ దేశంతో ఆయిల్ డీల్ అంటూనే టారిఫ్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. మరోవైపు కెనడాపై 25% నుంచి 35%కి సుంకాలు పెంచారు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ ఆడనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మెస్సీ ఇండియా పర్యటనలో 7 సభ్యులతో కూడిన 2 జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి లెజెండ్స్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం డిసెంబర్ 14న మైదానాన్ని బుక్ చేసేందుకు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంసీఏను సంప్రదించినట్లు సమాచారం. కింగ్డమ్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 39 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. యుఎస్ఏలో తొలి రోజు $275 నుంచి $300 మధ్య గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా నిన్న థియేటర్లో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనిరుద్ సంగీతం అందించగా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు.